మీరు చూస్తున్నారు A6 న్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో విజయవాడ పశ్చిమ బైపాస్లో పూర్తి చేసుకున్న రెండో ఫ్లైఓవర్ గురించి తెలుసుకుందాం. విజయవాడ వెస్ట్ బైపాస్లో రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ROBలు కాకుండా ప్రధానంగా రెండు మేజర్ ఫ్లైఓవర్లు ఉన్నాయి. ఇందులో మొదటిది మర్లపాలెం ఫ్లైఓవర్ కాగా రెండోది గొల్లపూడి ఫ్లైఓవర్. ఈ వీడియోలో గొల్లపూడి ఫ్లైఓవర్ గురించి తెలుసుకుందాం. గొల్లపూడి ఫ్లైఓవర్ ఎట్టకేలకు పూర్తయింది. బైపాస్ రోడ్డుకు ఈ ఫ్లైఓవర్ను అనుసంధానం చేశారు. గొల్లపూడి ఫ్లైఓవర్ జక్కంపూడిని దాటిన తరువాత నుంచి ప్రారంభమవుతుంది. దాదాపుగా 2 కిలోమీటర్ల పొడవున ఈ ఫ్లైఓవర్ ఉంటుంది. విజయవాడ నుంచి కొండపల్లి వెళ్లే రైల్వే లైన్ల మీదుగా ఫ్లైఓవర్ వెళుతుంది. రైల్వే లైన్ల దగ్గర చాలా కాలంగా పనులు పెండింగ్లో ఉండడంతో జక్కంపూడి గొల్లపూడిల మధ్య కనెక్టివిటీ లేకుండా పోయింది. ప్రస్తుతం రైల్వే పోర్షన్ పనులు పూర్తి కావడంతో విజయవాడ వెస్ట్ బైపాస్పై చిన్నవటిపల్లి నుంచి గొల్లపూడి వరకు అనధికారికంగా వాహనాల మీద రాకపోకలు సాగించడానికి అవకాశం ఉంది. జక్కంపూడి నుంచి గొల్లపూడి వరకు చాపాకారంలో గొల్లపూడి ఫ్లైఓవర్ ఉంటుంది. ఎగువన ఉన్న NH65కు అనుసంధానం అయి ROBకి గొల్లపూడి ఫ్లైఓవర్ కనెక్ట్ అవుతుంది. వాస్తవానికి గొల్లపూడి ఫ్లైఓవర్ అనేది NH65 వరకు అనుసంధానం చేయవచ్చు. స్థానికంగా ఉన్న హైటెన్షన్ విద్యుత్ లైన్ల కారణంగా ముందే ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. గొల్లపూడి ఫ్లైఓవర్ పూర్తి కావడంతో విజయవాడ బైపాస్ మీద అనధికారికంగా రాకపోకలు సాగించడానికి మార్గం సుగమం అయ్యింది. హైటెన్షన్ విద్యుత్ తీగలు ఉన్న చోట ROB పనులు పూర్తి కాకపోయినా సర్వీసు రోడ్డు వెంబడి ప్రయాణం కొనసాగించవచ్చు. ఇప్పటికే ఏలూరు నుంచి వచ్చే కార్లు, ద్విచక్ర వాహనాలు వంటివి విజయవాడ బైపాస్ మీదుగానే వెళ్తున్నాయి. కొత్తగా వెళ్లేవారు ఎక్కడ క్లోజ్ చేశారు, ఎక్కడ వే ఇచ్చారనేది చూసుకుంటూ వెళితే చినావటిపల్లి నుంచి గొల్లపూడికి వచ్చేయవచ్చు. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్లేవారంతా విజయవాడ వచ్చి అక్కడ ట్రాఫిక్లో చిక్కుకొని గంటకు పైగా సమయం వృధా చేసుకునే బదులు ఎంచక్క విజయవాడ బైపాస్ మీద వెళ్ళిపోవచ్చు. పూర్తి స్థాయిలో విజయవాడ బైపాస్ అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పడుతుంది కాబట్టి ఇంకా వేగంగా అనుకుంటే వేచి ఉండాల్సిందే. గంటకు 100 కిలోమీటర్ల వేగ పరిమితి ఇవ్వడం వల్ల చిన్నవటిపల్లి నుంచి విజయవాడకు చాలా తక్కువ సమయంలోనే చేరుకోవచ్చు. గొల్లపూడి ఫ్లైఓవర్ను ప్రస్తుతం ఒకవైపు మాత్రమే రాకపోకలకు అనుమతులు ఇచ్చారు.
ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంతం ల్యాండింగ్ ఏరియా. ఇక్కడి నుంచి రోడ్డు పోర్షన్ ఉంటుంది. ఇది NH 65 మీద నిర్మిస్తున్న ROBకి అనుసంధానమవుతుంది.